శ్రీ నారాయణ షో న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఆన్వి అనేటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉందనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆన్వి ANVI ఈ విధంగా రాసినట్లయితే ANVI, ఓకేనా. ఆన్వి దీంట్లో 4 లెటర్స్ ఉంటాయి ఆన్వి అనేటువంటి పేరులో. దీని న్యూమరికల్ నెంబర్ వచ్చి చూసినట్లయితే 1, 5, 6, 1. టోటల్ చేసి చూసినట్లయితే 1, 5, 6, 6, 12, 1, 13. 13 అనేటువంటి నెంబర్ ఉంటుంది ఈ ఆన్వి అనేటువంటి పేరులో. ఈ 13వ నెంబర్ని మనం న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే డెత్ నెంబర్ అంటారు. డెత్ నెంబర్ అని పిలుస్తారు ఎక్కువగా. అదేవిధంగా దీన్ని అలాగే ఇది యాక్సిడెంటల్ నెంబర్ కూడా, యాక్సిడెంటల్ నెంబర్. అలాగే హెల్త్ ఫెయిల్యూర్ నెంబర్, అలాగే రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబర్, అలాగే డైవోర్స్ నెంబర్. ఈ రకంగా చాలా నెగిటివ్స్ ఉన్నాయి 13వ నెంబర్ వల్ల. అలాగే పాజిటివ్స్ కూడా ఉన్నాయి. 13వ నెంబర్ వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, అంచేతన దీన్ని టాలెంట్ నెంబర్ అని కూడా అనొచ్చు. అలాగే మనీ క్రియేట్ నెంబర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా వేగంగా మనీ క్రియేట్ చేస్తారు, వీళ్ళు చాలా వేగంగా ధనాన్ని కూడా సంపాదిస్తారు, ఎందుకంటే వీళ్ళకి టాలెంట్ ఉంటుందన్నమాట. అయితే ఈ 13వ నెంబర్లో చాలామందికి, అంటే ఈ 13వ నెంబర్ నామ సంఖ్యగా ఉన్న వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో 13ని పర్వాలేదు, అంటే 13వ తేదీని పుట్టిన వాళ్ళకి పర్వాలేదు. 13వ నెంబర్ అనేది వాళ్ళ పేరులో ఉండకూడదు ఎక్కడా కూడా. అలాగే నామ సంఖ్యగా ఈ న్యూమరికల్ నెంబర్గా 13 అనేది ఉండకూడదు. 13 అంటే 1 + 3 = 4 నెంబర్ వస్తుంది. 4 అంటే రాహు సంఖ్య. ఇది ఇక్కడ 1, 3 అనేది ఈ కాంబినేషన్ మంచిది కాదు. ఈ 1, 3 కాంబినేషన్గా మంచిది కాదు. ఇది గురుడు అస్తంగత్వం అన్నమాట. అస్తంగత్వ దోషం వల్ల మనకి ఇక్కడ శుభత్వాలన్నీ కూడా పోతాయి, మంచి జరగదు. కాబట్టి ఇక్కడ గురుడు ఇవ్వాల్సినటువంటి శుభత్వాలను ఇవ్వలేడు. అంచేత జీవితంలో మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుంది. ఈ 13వ నెంబర్ అందుకని మంచిది కాదు. అట్లాగే మీకు ఇక్కడ 4 అనేటువంటి సంఖ్య వస్తుంది టోటల్ నెంబరు. ఇది రాహువు సంబంధించింది. ఈ 4 నెంబర్ వల్ల ఈ రాహు సంఖ్య, ఈ 4 నెంబర్ అనేది చెడు మార్గాల వైపు తీసుకువెళుతుంది, అందుచేత కొంత మంచిది కాదు. ఈ విధంగా 13వ నెంబర్ వల్ల జీవితంలో మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుంది. యాక్సిడెంటల్ నెంబర్ అన్నాం, డెత్ నెంబర్ అన్నాం. ఎందుకంటే చాలామందికి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 13వ నెంబర్లో ఉన్న వాళ్ళకి. అదేవిధంగా కొంతమందికి హెల్త్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, అంటే యాక్సిడెంట్లు జరగవు వాళ్ళకి. అటువంటి వాళ్ళకి హెల్త్ ఫెయిల్యూర్స్ ఉంటాయి అన్నమాట. రకరకాలైనటువంటి మేజర్ హెల్త్ ఫెయిల్యూర్సే ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మేజర్గా ఉంటాయి. కొంతమందికి అవి ఉండకపోవచ్చు, ఇది ఉండకపోవచ్చు. రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, అంటే మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ అవ్వడం, సపరేషన్ అవ్వడం జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది మ్యారేజ్ అవ్వకుండా కూడా అట్లా ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు 13వ నెంబర్లో వాళ్ళకి. ఎక్కువగా మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి 13వ నెంబర్ వాళ్ళకి, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వస్తే. కానీ వీళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది ఏ విషయంలో అయినా సరే. అంచేత వీళ్ళు ప్రజల్లో చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు ఈ 13వ నెంబర్ వాళ్ళు ఇతరుల కన్నా డిఫరెంట్గా జీవించాలనేటువంటి భావన కలిగి ఉంటారు, అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఆ విధంగానే సమాజంలో కూడా వీళ్ళు డిఫరెంట్గా జీవిస్తారు ఇతరుల కన్నా. కొత్తదనాన్ని ఇష్టపడతారు వీళ్ళు. ఎక్కువగా పాతదనానికి అంతగా ప్రాధాన్యతనివ్వరు, కొత్తదనానికి. అదేవిధంగా కొత్తగా వీళ్ళు ఏదైనా కనిపెట్టడానికి కూడా వీళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకని ఇన్నోవేషన్స్ ఉంటారు 13వ నెంబర్లో. కానీ 13వ నెంబరు టాలెంట్ ఉన్నప్పటికీ, ధనాన్ని బాగా సంపాదించినప్పటికీ, ఈ 13వ నెంబర్ అనే దాంట్లో
ముఖ్యంగా ఈ శుభమాలు అనేటువంటివి ఎక్కువగా ఉండవు కాబట్టి ఏదో ఒక లోపం అనేది కనిపిస్తుంది వీళ్ళకి. అన్నీ ఉన్నా సరే, టాలెంట్ ఉన్నా, మనీ ఉన్నా, అలాగే పేరు ప్రఖ్యాతలు వస్తాయి కొంతమందికి, అలా పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఏదో ఒక లోపం అనేది మాత్రం వీళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా ఈ 13వ నెంబర్ ఉన్న వాళ్ళు సమాజంలో ఇతరుల కన్నా డిఫరెంట్గా జీవిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ మొదట్లో ఒక వెలుగుతారు, ఆడంబరమైనటువంటి జీవితం గడుపుతారు, చాలా వేగంగానే అభివృద్ధి చెందుతారు. 13వ నెంబర్ వాళ్ళు ఎక్కువగా సినీ పరిశ్రమల్లోనూ, అలాగే మీడియా రంగాల్లోనూ, కళారంగాల్లోనూ, యూట్యూబ్లు కావచ్చు, లేదా సోషల్ మీడియాల్లోనూ బాగా ఎక్కువగా వీళ్ళ తొందరగా క్లిక్ అవుతారు. ఈ 13వ నెంబర్ వాళ్ళు ఒకళ్ళు 22, 40, 31 నెంబరు, ఇటువంటి నెంబర్లు ఉన్నవాళ్ళు చాలా వేగంగా క్లిక్ అవుతారు. కానీ వేగంగా క్లిక్ అవుతారు, అలాగే నలుగురికి తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళలో టాలెంట్ ఉంటుంది, కొత్తదనాన్ని చూపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని మెచ్చుకుంటారు, వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు, వీళ్ళని అనుసరిస్తారు. ఈ 13వ నెంబర్ వాళ్ళు వీళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వీళ్ళకి ఉండేటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా నూతనంగా ఉంటాయి, నూతన వరవడిని సృష్టిస్తారు. ఆయా కారణాల వల్ల చాలా వేగంగా అభివృద్ధి చెందుతారు, 10 మందికి తొందరగా నోటెడ్ అవుతారు. కానీ ఈ 13వ నెంబర్ అనేది చూసుకున్నట్లయితే షార్ట్ లైఫ్ ఉంటుంది, చాలామందిలో షార్ట్ లైఫ్ ఉంటుంది. చాలామంది యాక్సిడెంట్లకు గురవడం వల్లనో, హెల్త్ ఫెయిల్యూర్ కావడం వల్లనో, ఇట్లా ఎక్కువగా ఉండటం వల్ల షార్ట్ లైఫ్ ఉంటుందన్నమాట. కానీ జీవితం మొదట్లో మాత్రం ఆడంబరంగా జీవిస్తారు, ఒక వెలుగుతారు, మంచి జీవితాన్ని ఉంటుంది. కానీ కష్టమైనటువంటి జీవితాన్ని కూడా కొంతమంది వెళ్లదీస్తారు మొదట్లో, తర్వాత బాగా సుఖపడతారు. ఈ 13వ నెంబర్ ఏదైతే ఉందో, ఈ 13వ నెంబర్కి 1/1 సిరీస్ వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే బర్త్ డేట్ 1 వచ్చి, అలాగే డెస్టినీ కూడా 1 వచ్చిన వాళ్ళకి ఈ 13వ నెంబర్ అనేది చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. తొందరగా వేగంగా అభివృద్ధి చెందుతారు. వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మంచి నైపుణ్యాన్ని కనబరుస్తారు. ఆ విధంగా ఇతరులకి వీళ్ళు చేసే కంపెనీలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి, వీళ్ళు కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతారు. ఈ 1/1 వాళ్ళకి ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మంచి నైపుణ్యాన్ని కనబరుస్తూ ఉంటారు, వేగంగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి తొందరలో నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. 2 సిరీస్ వాళ్ళకి కానీ, 2 సిరీస్లో పుట్టిన వాళ్ళకి కానీ, అలాగే 8 సిరీస్లో పుట్టిన వాళ్ళకి కానీ, అలాగే 3 సిరీస్లో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి కొంచెం చాలా చాలా బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి గమనించాలి, 1/1 సిరీస్ వాళ్ళకి ఒక్కడికే చాలా బాగా ఎక్కువగా ఇది మంచి లైఫ్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అయినా సరే వాళ్ళలో ఏదో ఒక లోపం ఉంటుంది, లోపం అనేది ఉంటుంది. అంటే మ్యారేజ్ కాకపోవటమో, లేకపోతే సంతానం లేకపోవటమో, లేకపోతే సంపద అన్నీ ఉన్న సపరేషన్ అవ్వడమో మ్యారేజ్ అయిన తర్వాత, ఇట్లాంటి ఏయో కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని లోపాలు అనేవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళకి. 1/1 సిరీస్ వాళ్ళకైనా సరే కానీ మంచి అభివృద్ధి ఉంటుంది. వీళ్ళ జీవితం మొదట్లో చాలా బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు, అలాగే మంచి వేగవంతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. కానీ ఫాల్ డౌన్ కూడా అంతే వేగంగా ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతారు, వేగంగానే ఫాల్ డౌన్ అవుతారు, పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. కానీ ఈ 4 నెంబర్ ఉంది కదా, టోటల్ నెంబరు, ఈ 4 నెంబర్ వల్ల ఇది తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత చిక్కుల్లో పడతారు, కష్టాలు నష్టాలు వస్తాయి, సమస్యల్లో చిక్కుకుంటారు. ఆ విధంగా ఈ 13వ నెంబర్ అనేటువంటిది మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది జీవితంలో. అలాగే బాగున్న వాళ్ళని చెడగొడుతుంది. ఆస్ట్రాలజీ ప్రకారం కానీ, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ వల్ల కానీ వీళ్ళకి ఆటోమేటిక్గా అదృష్టం అనేది ఉందనుకోండి, ఆ అదృష్టాన్ని పూర్తిగా అనుభవించకుండా చేస్తుందన్నమాట. అంటే ఆల్రెడీ వీళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం బాగున్నప్పటికీ కూడా ఈ వ్యక్తిగత జాతకంలో ఉన్న అదృష్టాన్ని పూర్తిగా పొందకుండా ఈ 13వ నెంబరు ఇది అడ్డుపడుతుంది. 13వ నెంబర్లో పూర్తిగా అదృష్టాన్ని పొందనివ్వకుండా చేస్తుంది. అంచేత ఇలా జాతకరీత్యా బాగున్న వాళ్ళు కూడా
చెడగొడుతుంది అనమాట. ఇటువంటి రాంగ్ నెంబర్స్ ఏమన్నా సరే 13 కానీ 16 కానీ 18 అలాంటి రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు వాడి మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, ప్రెజర్ పడుతుంది అనమాట. ఎప్పుడు నిత్యం ఏదో ఒక స్ట్రెస్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ 13వ నెంబర్ మంచిది కాదు. అలాగే ఆన్వి అనేటువంటిది ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఆన్వి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఆమె చాలా సోషల్ మీడియాలో చాలా వేగంగా అభివృద్ధి చెందారు, వేగంగా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించారు. సీరియల్స్ ఏవో చేస్తారు అనుకుంటాను. అలాగే ఇంకా కొన్ని రంగాల్లో కూడా ఆమె మంచి జాబ్ని ఏదో కూడా సంపాదించారు. అతి తక్కువ వయసులోనే మంచి టాలెంట్ ప్రదర్శించి మంచి ఉన్నత స్థితికి చేరుకుంది ఈ అమ్మాయి ఆన్వి అనేటువంటి ఈమెకి మొన్న ఈ మధ్యనే 1 వీక్ బ్యాక్ ఆన్వి అనేవాడు 26 ఇయర్స్ ఎంతో ఈవిడు ఒక బస్సు యాక్సిడెంట్లో ఆమె చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా 13వ నెంబర్ అనేటువంటిది ఎంత చెడు కలిగించుతుందో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఎవరి పేర్లు అయినా సరే 13వ నెంబర్ ఉన్నట్లయితే ఈ 13వ నెంబరు ఏదో విధంగా జీవితాన్ని డిస్ట్రాయిడ్ చేస్తుంది, లైఫ్నే డిస్ట్రాయిడ్ చేస్తుంది. అంటే 13వ నెంబర్ ఎవరైనా సరే ఎవరికొన్నా సరే వాళ్ళ పేరుని క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకున్నట్లయితే 13వ నెంబర్ కానీ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి చెడు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే లైఫ్ డిస్ట్రాయిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఆ 13వ నెంబరు నామసంఖ్యగా లేకుండా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళ పేరు మార్చుకున్నట్టయితే పేరులో లేదా నేమ్ కరెక్షన్ చేసుకోవడం కానీ ఆ విధంగా న్యూమరాలజీని ఫాలో అయినట్లయితే లైఫ్లో మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పవచ్చు.